రెబల్ రిచ్ మూవీ రివ్యూ. ఈ మూవీ చాలా రియల్గా ఉంటుంది. ఎక్కడ యాక్షన్ సీన్స్ కానీ మూవీస్లో ఉన్నట్టు గ్రాఫిక్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ ఇవేమీ ఉండవు. రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటాం అనేది ఈ మూవీ అంతా చూపించారు. ఈ మూవీ స్టోరీ కంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. స్టోరీ అయితే మన హీరో సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. వెనకాల నుంచి పోలీసు కారు వేసుకుని మన హీరోని గుద్దుతారు. ఏ కారణం లేకుండా కేసు పెడతామంటారు. మన హీరో దగ్గర ఉన్న మనీ మొత్తం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మనీ చాలా అవసరం కాబట్టి వాళ్ళ మీద కేసు వేయాలనుకుని చాలా ప్రాబ్లంలు ఇరుక్కుంటాడు. అలా మూవీ అంతా లాస్ట్ వరకు అలాగనే ఉంటుంది. ఈ మూవీలో హీరో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మూవీలో ప్రతి సీన్ క్యారీ చేశారు. ఒక్క సీన్ కూడా కవర్ చేయకుండా ఉండలేదు. ప్రతి ప్రాబ్లం హీరోని ఫేస్ చేస్తాడు. పోలీస్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం మన హీరోని చూపిస్తూనే ఉంటారు. ప్రతి సీన్కి హీరో తర్వాత ఏం చేస్తాడనేది మూవీలో బాగా చూపించారు. మన హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ పోలీస్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేశారు. అండ్ మన హీరోకి ఒక హీరోయిన్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ ఎలా ఉందంటే ఒక డీసెంట్ మూవీ. అండ్ ఈ మూవీలో ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ అవి ఏమన్నా కావాలనుకుంటే మాత్రం ఈ మూవీని అసలు చూడొద్దు. ఈ మూవీని ఓన్లీ ఈ రియల్ లైఫ్ బేస్ చేసుకుని తీసినట్టుంది. ఏమాత్రం లాజిక్స్ మిస్ అవ్వకుండా ప్రతి సీను ప్రతిదీ క్యారీ చేస్తూనే వచ్చారు లాస్ట్ వరకు. మూవీని ఒక రియలిస్టిక్గా చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని కంపల్సరీగా చూడండి. ఒకవేళ మీరు లేదు మాకు యాక్షన్ సీన్స్ ఇష్టం అంటే ఈ మూవీని మాత్రం స్కిప్ చేసేయండి. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఎంగేజింగ్గానే ఉంటాయి. అండ్ మూవీ సెకండ్ హాఫ్లో మాత్రం ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మూవీలోకి వెళ్ళడానికి స్లోగా వెళ్తుంది. మూవీ ఓపెనింగ్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోతాం. కానీ అక్కడి నుంచి కొన్ని సీన్లు స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ప్రతి మూవీలో యాక్షన్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ అవన్నీ చూసి దానివల్ల ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. ఈ మూవీని చూసేటప్పుడు ఒక యాక్షన్ మూవీ ఏమీ లేకుండా ఒక డీసెంట్ మూవీలా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. నాకైతే ఈ మూవీ యావరేజ్గా అనిపించింది. కొన్ని సీన్లు బోరింగ్గా అనిపించినాయి, స్లోగా వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ కొన్ని సీన్లు ఎంగేజింగ్గానే ఉన్నాయి. ఈ మూవీలో లాస్ట్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, అది మాత్రం ఒకటి బాగుంది. అండ్ మూవీలో యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ ఎంగేజింగ్గానే చేశారు, రియల్గానే తీశారు. మీరు ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. వీడియో క్వాలిటీ కూడా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.